ఎబోలా ప్రస్తుతం ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తున్న వైరస్. ఆఫ్రికా దేశాలైన DR కాంగో, ఉగాండా దేశాల్లో వ్యాపిస్తున్న ఈ వ్యాధిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు దేశాలను అప్రమత్తం చేస్తోంది. ఇందులో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో అధికారులు స్క్రీనింగ్ ప్రక్రియ చేపట్టారు. గాంధీ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. వార్డులో ఉన్న సదుపాయాలేంటి, ప్రజలు వీటి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని వంటి విషయాలు చెబుతున్న గాంధీ ఆసుపత్రి నోడల్ అధికారి డాక్టర్ వంశీ, జనరల్ మెడిసిన్ HOD డాక్టర్ సునీల్తో ఈటీవీ ముఖాముఖి. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ద్వారా కావచ్చు, ఇతరత్ర కాంటాక్ట్స్ ఎవరైతే ఆఫ్రికా దేశాలకు వెళ్ళి ఇక్కడికి వస్తున్నారో వాళ్ళని సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండమని చెప్పడంతో పాటు సిమ్టమాటిక్ ఎవరైనా ఉంటే వాళ్ళని తక్షణం అంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చే వాళ్ళని వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించేందుకు గాంధీని నోడల్ సెంటర్గా ఏర్పాటు చేయడంతో పాటుగా ఇక్కడ నోడల్ అధికారిని అదేవిధంగా సెపరేట్గా ఐసోలేషన్ వార్డులను సైతం సిద్ధం చేశారు. ఎబోలాకు సంబంధించి గాంధీ ఆసుపత్రిలో చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఏంటి, ఈ వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు గాంధీ హాస్పిటల్ నోడల్ ఆఫీసర్ వంశీ, HOD జనరల్ మెడిసిన్ సునీల్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఎబోలా ఎప్పటి నుంచో ఉన్నా ఇప్పుడు ఎందుకు మనం ఇంత ఎక్కువగా భయపడుతున్నాం? ఎబోలా యూజువల్లీ మన కంట్రీలో ఇప్పటివరకు రాలేదండి. యూజువల్లీ ఆఫ్రికన్ కంట్రీస్లో అక్కడ ఉండే, అది ఇంతకు ముందు నుంచి ఉండే. ఈ మధ్య ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, జనాలు ఫ్లైట్స్లో వేరే కంట్రీస్ తిరగడం, ఇవన్నీ తిరగడం వల్ల యూజువల్గా ఇది అక్కడ లోకల్లో ఎండమిక్ అయ్యి స్ప్రెడ్ అవుతుంది వరల్డ్ వైడ్. ఆ పరంగా మన దేశంలో అక్కడి నుంచి ట్రాన్సిట్ ప్యాసింజర్స్ అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ ఇండియాకు వచ్చిన వాళ్ళని మనము ప్రికాషన్స్ ముందు జాగ్రత్తగా వాళ్ళని ఐసోలేషన్లో పెట్టి కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఐసోలేషన్ వార్డుని ఏర్పాటు చేశారు. మొత్తం ఎన్ని బెడ్స్తో ఐసోలేషన్ వార్డు ఉంది, అదేవిధంగా ఎలాంటి ఏర్పాట్లు ఇక్కడ మనం చేయడం జరిగింది? మనకు టోటల్గా 10 ఐసోలేషన్ బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 15 to 20 క్వారంటైన్ బెడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దాదాపు 10 ఇండివిజువల్ రూమ్స్ అరేంజ్ చేయబడింది. అలాగే సైమల్టేనియస్గా క్వారంటైన్ బెడ్స్ అంటే పేషెంట్స్ సస్పెక్టెడ్ ఉండి ఏమైనా చిన్న చిన్న లక్షణాలు ఉంటే వాళ్ళని క్వారంటైన్ ఉంచడానికి మనకు సపరేట్గా క్వారంటైన్ వార్డ్ అని ఉంటుంది. అందులో ఒక 15 బెడ్స్ దాకా అరేంజ్ ఉన్నాయి. దీన్ని ఎదుర్కోవడానికి ప్రస్తుతానికి 20 to 25 బెడ్స్ అవైలబుల్గా రెడీగా ఉన్నాం సిబ్బందితో పాటు. దీంట్లో మోర్టాలిటీ చూస్తే దాదాపు 50% అని చెప్తున్నారు. ఇది కొంత ఆందోళన కలిగిస్తుంది. ఏదైనా పాజిటివ్ కేసు కానీ సిమ్టమాటిక్ వచ్చి కొంచెం సివియర్ అవుతుంటే వాళ్ళకి చికిత్స అందించడానికి ప్రత్యేకంగా ICU బెడ్స్ కానీ అలా ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయా? ICU బెడ్స్ అంటే పర్సే ఎవ్రీథింగ్ మనం అరేంజ్ ఉన్నాం. మైల్డ్ టు సివియర్ కేసెస్ కూడా మనం రెడీగా ఉన్నాము. అయితే ఐసోలేషన్ బెడ్స్ బేస్డ్ ఆన్ ద సివియారిటీ మనం ICU బెడ్స్లో పెట్టాలేదా అని నిర్ణయిస్తాం. మెయిన్గా ఎబోలా వచ్చేది బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్, సో బ్లడ్ ప్రొడక్ట్స్ ఎక్కియడం కానీ అలా ఉంటుంది. రిగార్డింగ్ మార్టాలిటీ అనేది సహజంగా ఇది వేరే జబ్బులతో కంపేర్ చేస్తే ఎక్కువనే ఉంటుంది. కానీ సోకడం అంటే ట్రాన్స్మిషన్ అన్నది కంపారిటివ్ స్లోగా ఉంటుంది. అంత ఈజీ ట్రాన్స్మిషన్ ఉండదు. ఎస్పెషల్లీ ఓన్లీ బాడీ ఫ్లూయిడ్స్ ఆర్ బ్లడ్ ప్రొడక్ట్స్ ఆర్ నీడిల్స్ ద్వారానే స్ప్రెడ్ అవుతుంది. సో కంపారిటివ్లీ ట్రాన్స్మిషన్ అనేది ముందు జాగ్రత్తగా కొంచెం ప్రికాషన్స్ తీసుకొని లక్షణం ఉన్న వాళ్ళతో జాగ్రత్తగా దూరంగా ఉంటే స్ప్రెడ్ అనేది ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. సెంట్రల్ టీం ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఏం గమనించారు, వాళ్ళు ఎలాంటి సూచనలు ఇవ్వడం జరిగింది? హెల్త్ మెడికల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక సెంట్రల్ టీం వచ్చింది. వాళ్ళు చూసి ఇక్కడ సాటిస్ఫైగానే చెప్పారు. కొన్ని సజెషన్స్ లైక్ డాఫింగ్ గురించి, కొన్ని ఐసోలేషన్ రూమ్స్ గురించి కొన్ని సజెషన్స్ చేశారు. ప్లస్ కొద్దిగా వేరే డ్రగ్స్ ప్రొక్యూర్మెంట్, అవైలబిలిటీ, బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ దాని గురించి కొన్ని సజెషన్స్ ఇచ్చారు. జనరల్గా ఈ యొక్క ఎబోలా సోకిన వాళ్ళకి ఏం టెస్టులు చేస్తారు? మనం NIV పూణేకి పంపిస్తారు, శాంపిల్స్ అవసరమైతే అంటున్నారు. కానీ ఆ రిపోర్ట్స్ రావడానికి ఎంత సమయం పడుతుంది? ఈలోపు ఎవరైనా సిమ్టమాటిక్ ఉంటే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది? ది హోల్ బ్లడ్ శాంపుల్ తీసి RT-PCR, IgM టెస్టులు చేస్తారు. అలాగే ఈ దీనికి లైక్ మన డెంగ్యూ ఫీవర్ ఉంది, దానికి ఎటువంటి ట్రీట్మెంట్ అంటూ లేదు. సిమ్టమాటిక్ సపోర్టివ్ అండ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్. అలాగే దీనికి కూడా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్, సపోర్టివ్. మనము దానికి వాళ్ళ లక్షణాలను బట్టి ఆ రకంగా ట్రీట్మెంట్ ఇవ్వడం. టెస్ట్ రిపోర్ట్స్ రావడానికి ఒక వారం వరకు టైం పడుతుంది. NIV నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణే నుంచి రిపోర్ట్స్ రావాలి. ఇక్కడ నుంచి మనం బ్లడ్ శాంపిల్స్ తీసి పంపించాలి. కొందరు ఎసిమ్టమాటిక్ ఉంటారు, వాళ్ళకి ఏం సిమ్టమ్ లేదు. అంటే కోవిడ్ టైంలో చూసిన దాని ప్రకారం కొందరు ఎసిమ్టమాటిక్ ఉండేవాళ్ళు, కానీ వాళ్ళ నుంచి కూడా స్ప్రెడ్ అయ్యేది. ఇప్పుడు ఎబోలాలో ఎవరు ఎసిమ్టమాటిక్ ఉండరా? ఒకవేళ ఉంటే వాళ్ళ నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు, ఎందుకంటే మనం ఎసిమ్టమాటిక్ వాళ్ళని టెస్టులు చేయడం లేదు కదా. ఎసిమ్టమాటిక్ అంటే ఇప్పుడు బయట కంట్రీస్ నుంచి సూడాన్, కాంగో, ఉగాండా ఈ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళ నుంచి లక్షణాలు లేకున్నా వాళ్ళకి ఫస్ట్ హోమ్ ఐసోలేషన్ అడ్వైజ్ చేస్తున్నారు. నెక్స్ట్ సిమ్టమ్స్ ఉంటే డైరెక్ట్గా వాళ్ళని గాంధీ హాస్పిటల్ తీసుకొస్తారు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేస్తారు.
వాళ్ళని 2 to 21 days వరకు ఇంక్యుబేషన్ పీరియడ్, ఎంతవరకు వాళ్ళు ఎప్పుడైనా లక్షణాలు రావచ్చు. సో అలాంటి వాళ్ళని క్వారంటైన్లో ఉంచుకుని ట్రీట్మెంట్, వాళ్ళకి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇస్తారు. కోవిడ్తో పోలిస్తే ఎబోలాలో డెత్ టోల్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొంత వైద్యుల్లో కూడా ఆందోళన కలిగించే అంశం ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి టీమ్ వైజ్గా వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తున్నారు? డాక్టర్స్ అందరూ కూడా మీ ఫెటర్నిటీలో అసలు ఏమనుకుంటున్నారు దీనికి సంబంధించి? దీనికి లక్కీలీ ఇది స్ప్రెడ్ అనేది అంత ఈజీ కాదు. లైక్ కోవిడ్లో అంటే ఏరోసాల్స్, తుంపర్ల ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఇది అలాగా కాదు, బాడీ ఫ్లూయిడ్స్ తోటి స్ప్రెడ్ అవుతుంది. తగినట్టు ప్రికాషన్స్, అది మనకి ఎవరికి ఇన్ఫెక్ట్ కాకుండా తగినట్టు పీపీఈ కిట్స్ అని, ఫేస్ మాస్క్లు అని, ఇవన్నీ కూడా చర్యలు తీసుకొని అండ్ పేషెంట్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ కూడా, బ్లడ్ ప్రోడక్ట్స్, బాడీ ఫ్లూయిడ్స్, ఇలాంటివి కూడా ప్రాపర్ బయోమెడికల్ డిస్పోజల్ చేయాలి. ఇట్లా చేయడం వల్ల వేరే వాళ్ళకి స్ప్రెడ్ కాకుండా, ఈవెన్ హెల్త్ కేర్ స్టాఫ్ కూడా రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. పీపీఈ కిట్ల ప్రొక్యూర్మెంట్ పెంచడం కానివ్వండి, ఇలాంటి బెడ్షీట్స్ వీటన్నిటిని కూడా ఎక్స్ట్రా నెంబర్స్ ఏమన్నా మనం కొనుగోలు చేస్తున్నామా? చేస్తున్నాము. యాజ్ మినిస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మనకి సపరేట్గా ఇండెంట్ కూడా వస్తుంది అక్కడ నుంచి. ప్లస్ హాస్పిటల్ నుంచి కూడా కావాల్సిన పీపీఈ కిట్స్ కానీ, డిస్పోజల్ మెటీరియల్ కానీ, ఈ హైపోక్లోరైట్, శానిటైజర్, ఇవన్నీ కూడా ప్రొక్యూర్ చేస్తున్నారు. సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండమని చెప్పినప్పుడు కోవిడ్ సమయంలో కూడా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండకుండా, ఎవరికి చెప్పకుండా బయట తిరగడం, దానివల్ల స్ప్రెడ్ అవ్వడం ఇది బాగా ఎక్కువైంది. ఇప్పుడు కూడా మనం సెల్ఫ్ క్వారంటైన్కి వెళ్ళమని అడుగుతున్నాం. ఎంతమంది దీన్ని పాటిస్తారు అనుకుంటున్నారు? అండ్ దీన్ని ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం గురించి మీరేం చెప్తారు? అంటే ఇతర దేశాలకు వెళ్ళి, ఏవైతే స్ప్రెడ్ అవుతున్న దేశాలని అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు? కంట్రీస్ నుంచి వచ్చిన పబ్లిక్ కూడా డెఫినెట్గా సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలి. దానికి తగ్గట్టు మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ వాళ్ళు కూడా దీనికి తగ్గట్టు వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారు. అండ్ కంపారిటివ్లీ నెంబర్స్ తక్కువ ఉంటారు, స్ప్రెడ్ తక్కువ ఉంటుంది, నెంబర్స్ తక్కువ ఉంటారు. కాబట్టి దీన్ని అంత ఇదిగా కాకుండా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు అని అనుకుంటున్నాం, సెల్ఫ్ ఐసోలేషన్ అది. ఇప్పుడు మన ప్రజలకి మీరేం చెప్తారు? నిజంగా ఈ టైంలో మనం అంత ఆందోళన చెందాల్సిన అవసరం ఉందంటారు? డెఫినెట్గా అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం ఆ కంట్రీస్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళతో కొద్దిగా వాళ్ళు సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండడము, వాళ్ళ నుంచి ఇన్ కేస్ ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా కూడా స్ప్రెడ్ కాకుండా ఉండేందుకు హెల్త్ డిపార్ట్మెంట్ తగిన జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీఆర్ టేకింగ్ ఆల్ మెజర్స్, రిక్వైర్డ్ మెజర్స్. బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా మాత్రమే ఎబోలా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అతి దగ్గరగా ఎవరైతే సిమ్టమాటిక్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి, పాజిటివ్ వచ్చిన వాళ్ళు సిమ్టమాటిక్ ఉండి వాళ్ళకి చాలా దగ్గరగా ఉండి బాడీ ఫ్లూయిడ్స్ టచ్ అయిన వాళ్ళకి మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. ఏరోజాల్స్ ద్వారా అంటే గాలి ద్వారా వ్యాపించదు. కాబట్టి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి, మరోవైపు ఎవరైనా పేషెంట్స్ కనుక అంటే పాజిటివ్ వస్తే వాళ్ళని గాంధీ హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ అందించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశాం. కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు గాంధీ ఆసుపత్రి వైద్యులు. కెమెరా పర్సన్ చిరంజీవితో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.